ఈరోజు పొద్దున్నే ఈరోజు మార్చ్ 26 అనమాట. ఈరోజు పొద్దున్నే 6 గంటలకి ఏంటి మన జగిత్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుండి నెల్లూరుకి వెళ్తున్న దారిలో మర్కాపురం మండలం అంటే రాయవరం నుండి గ్రామంలో బస్ ఫైర్ యాక్సిడెంట్ అంటే జరిగిందనమాట. బస్సు వెళ్ళింటే టిప్పర్కి గుద్దుకోవడం వల్ల టిప్పర్కి మొదటగా ఫైర్ మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు అంటుకొని బస్సుకి వ్యాపించడం వల్ల బస్ అనేది ఆ ఇన్సిడెంట్లో మొత్తం తగలబడిపోయింది. ప్లస్ దాంట్లో ఉన్న 40 మంది ప్యాసింజర్లు అంటే దాంట్లో ఉన్నారన్నమాట. 13 మంది ప్యాసింజర్లు అక్కడికక్కడే మరణించడం జరిగింది. దాంట్లో డ్రైవర్ కూడా ఉన్నారని గుర్తించారు. ప్లస్ అంటే 28 మంది అంటే హాస్పిటల్కి వాళ్ళు ఎమర్జెన్సీ అంటే తరలించడం జరిగింది. వాళ్ళు ఒంగోలులో ఉన్న హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. దీనిపైన సీఎం నారా చంద్రబాబు గారు ప్లస్ మన డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ సార్ గారు, నారా లోకేష్ గారు వీళ్ళు స్పందించడం జరిగింది ఇన్సిడెంట్ పైన. అండ్ పోలీస్ విభాగం దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. ప్లస్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఏం తెలిపారంటే ఈ బస్ అంటే ఆర్టీఏ వాళ్ళు ఉంటే దీనిపైన వెయిట్ వేశారనమాట. ఎందుకంటే ఈ బస్ అనేది మన ఇలా హైవేస్ మీద నుండి నడపడానికి అన్ఫిట్ అనమాట. అంటే అంత సేఫ్టీ ఉండదు అనమాట. ఈ సేఫ్టీ లెస్ బస్సెస్ అనమాట ఇవి. దీనికి అన్ఫిట్ సర్టిఫికేట్ ప్లస్ వాళ్ళేంటంటే 36,000 ఆర్టీఏ వాళ్ళు అంటే ఫైన్ దీనిపైన అంటే విధించడం అంటే జరిగింది. అండ్ ప్లస్ అంటే ఇలాంటి వాళ్ళంటే రోడ్డు పైన అంటే నడుపుతున్నారు. అలా నడపడం వల్ల ఏంటంటే ఈ ఇన్సిడెంట్ అంటే వన్ ఆఫ్ ద